ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. థ్యాంక్ గాడ్, షీ ఈజ్ వెరీ లక్కీ. బ్రెయిన్ కండిషన్ కూడా ఓకే. 2 రోజుల్లో మీ ఫ్రెండ్ని డిశ్చార్జ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. అంజలి, యు ఆర్ లక్కీ.
అంత పైనుంచి పడి కూడా బ్రతికావు. అంతేకాకుండా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా డిశ్చార్జ్ అవుతున్నావు. అంతా ఆ దేవుడి దయ డాక్టర్. దేవుడి దయ, మా ట్రీట్మెంట్ అన్నిటికన్నా మించి అంజలికి నువ్వు చేసిన సేవలు, నువ్వు చూపిన ఆత్మీయతే ఇంత త్వరగా కోలుకునేలా చేశాయి. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు అంజలి ఈజ్ వెరీ లక్కీ. అంజలిని కేరింగ్గా చూసుకోవడంలో నాకు తృప్తి, ఆనందం ఉన్నాయి డాక్టర్. వాట్ ఎవర్ ఇట్ మే బి, షీ ఈజ్ వెరీ లక్కీ. లక్కీ మీ ఊత పదమా డాక్టర్? చంద్రు, అమ్మా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావటం లేదురా. నాన్నగారి గురించి ఆలోచిస్తుంటే ఎలా నిద్రపడుతుంది? ఆలోచించకుండా ఎలా ఉండగలనరా? భార్యాభర్తలంటే అదే. ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తేనేరా దంపతులు. చందు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమిటమ్మా అది? త్వరలోనే నువ్వు ఇంటివాడివి కావాలి. నీ గురించి ఆలోచించే భార్య రావాలిరా. నా పెళ్ళికి ఏం తొందరమ్మా? నీకు తొందర లేదు, కానీ మీ నాన్నగారు తొందరపడుతున్నారు. నాన్నగారా? అవును చందు, మీ నాన్నగారికి అంతా తెలిసిపోయింది. అంతా అంటే? అదేరా, ఆయన ఆరోగ్యం గురించి. రెండోసారి కూడా గుండె నొప్పొస్తే దాచుకోలేక చెప్పేశావమ్మా. భార్యాభర్తల బంధం గురించి నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసమ్మా. భార్యాభర్తల మధ్య సంతోషపడే విషయంలో దాపరికం ఉండకూడదమ్మా. బాధపడే విషయాల్లో దాపరికం ఉండాలమ్మా. లేకపోతే బాధలు పెరుగుతాయి. నువ్వు ఇలా చేస్తావనే చెప్పనన్నాను. నేను చెప్పలేదురా. నువ్వు చెప్పలేదా? బాధపడే విషయాల్లో దాపరికం ఉండాలని నాకు మాత్రం తెలీదా? మరి ఆ విషయం తెలిసింది నీకు, నాకు, డాక్టర్కి. నేను చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. మరి ఎలా తెలిసింది? డాక్టర్ వల్లే తెలిసింది. డాక్టర్ చెప్పారా? చెప్పలేదు. డాక్టర్లు డిస్కస్ చేసుకుంటుంటే ఆయన విన్నారట. అందుకే ఈ ఇంట్లో అశుభం జరిగేలోగా శుభం జరగాలని పట్టుపట్టారు. ఈ విషాదాన్ని ఆనందంగా మార్చుకోవాలని అంటున్నారు. వీలైనంత తొందరలో నీ పెళ్లి చూడాలని అనుకుంటున్నారు. అందుకే నీతో మాట్లాడమని చెప్పాను. మాట్లాడవేరా? ఏం మాట్లాడినమ్మా? ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. సడన్ గా పెళ్ళంటే ఎలా? నాన్నగారు అన్నారనే కాదు, నువ్వు చిన్నపిల్లాడివి కాదుగా, బిజినెస్ చేస్తున్నావు. ఇంకా పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏంటి? మన బిజినెసే ప్రాబ్లం అమ్మా. మన కంపెనీని నెంబర్ 1గా చూడాలన్నదే నా ఆశ. ఆ ఆశ తీరాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నేను అది సాధించలేను. చందు, జీవితానికి వ్యాపారానికి ముడిపెట్టకు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. అది కాదమ్మా. ఇంకేం చెప్పకు. పెళ్లి వ్యాపారానికి అడ్డం కాదు. నీ సమాధానం మీద మీ నాన్నగారి ఆరోగ్యం ఆధారపడి ఉంది. ఈ పరిస్థితిలో ఆయన చెప్పింది కాదనడం అంత మంచిది కాదు. కనుక బాగా ఆలోచించు. సరే, నేను ఆలోచించి రేపు చెప్తానమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు వెళ్ళమ్మా. ఏమిటి? బిజినెస్లో లాస్ వచ్చినా పర్వాలేదా? బిజినెస్ చేసే కొడుకు చెప్పే మాటలేనవి? అది కాదండి, వాణ్ణి ఏదో విధంగా పెళ్లికి ఒప్పించాలనే తాపత్రయంతో అలా అన్నాను. ఇంకేం చెప్పావు? చంద్రు, నీ సమాధానం మీద నాన్న ఆరోగ్యం ఆధారపడి ఉంది. ఈ పరిస్థితిలో ఆయన చెప్పింది కాదనడం అంత మంచిది కాదు. కనుక బాగా ఆలోచించన్నానండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడిప్పుడు పెళ్లి చేసుకోను అంటే నాకు గుండెపోటు వస్తుందనేగా? నేను పోతాను అనేగా? అయ్యయ్యో, అవే మాట్లాడండి. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏ ఉద్దేశంతో అన్నా అనేది అదేగా. ఇంకేమన్నావు? ఎందుకులేండి, మంచికి పోతే చెడెదురైనట్టు మంచి కోసం చెప్తే నేను చెడ్డదాన్ని అవుతున్నాను. అంటే ఇంకేదో పెద్ద మాట అని ఉంటావు, అందుకే చెప్పడం లేదు.
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. అప్పుడు జరగకపోతే తర్వాత పొందలేము అని అన్నాను. నువ్వు చెప్పిన దాంట్లో ఓ తప్పు ఉంది. తప్పా? అవును, ఒట్టి ముచ్చట కాదు, ముద్దు ముచ్చట అనాలి. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ. ఏమండి, ఏమైందండి? ఇదేసుకోండి. ఏమండి, ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదు, నువ్వేం కంగారు పడకు సుశీల. వాడి పెళ్లి చూసేదాకా నాకేం కాదు. మీరు అసలే మామూలు మనిషి కాదు. మరోసారి ఇలా చేయకండి. సంతోషానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. నిజమే సుశీల, జీవితం అంటే ఇదే. మనిషి సంతోషాన్ని కోరుకుంటాడు, వచ్చిన సంతోషాన్ని గుండెల్లో నింపుకుంటాడు. కానీ ఇప్పుడు నా గుండె బెలూన్లో తయారైంది. సంతోషం ఎక్కువైతే పగిలిపోతుంది. అదేగా నువ్వనేది? నేననేది ఆ ఉద్దేశంతో కాదండి. ఏ ఉద్దేశంతో అన్నా అదేగా. సుశీల, అన్నం తినకపోయినా బతకగలను కానీ సంతోషం లేకుండా బతకలేని. కాఫీలో షుగర్ లేకపోయినా తాగలను కానీ జీవితంలో స్వీట్నెస్ లేకపోతే భరించలేను. అంతెందుకు, నేను ఓ నిమిషం సీరియస్గా నాటకం ఆడితే భరించగలిగావా? ఫీల్ అవ్వలేదు? జీవితం అంటే అంతేనే. ఆ ఫోన్ ఇలా ఇవ్వు, మ్యారేజ్ శాస్త్రితో మాట్లాడతాను. మనవాడు ఆలోచించి చెప్తానన్నాడండి. వాడు చెప్పాకే ఫోన్ చేయండి. వాడు అలాగే అంటాడు. వాడు ఆలోచించి చెప్పేసరికి నేను ఉండొద్దు? మళ్ళీ అవే మాట్లాడండి. అనుకున్నంత మాత్రాన జరగదు. జరిగేది అనుకోకపోయినా జరక్క మానదు. ఎలా జరగాల్సిందో అలా జరుగుతుంది. ముందు వాడి పెళ్లి జరగాలి. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఇదిగోండి. హలో, ఇటు పక్క మ్యారేజ్ శాస్త్రి స్పీకింగ్, అటు పక్క ఎవరు టాకింగు? ఇటు పక్క చక్రపాణి టాకింగ్. సార్ మీరా? ఎవరో అనుకుని చిన్న బిల్డప్ ఇచ్చాను. ఏంటి సార్, మీ అబ్బాయికి అమ్మాయి కావాలా? ఈ మధ్య ఆ పనులు కూడా చేస్తున్నారా? మహాపాపం అండి. అయ్యయ్యో, అయ్యా చక్రపాణి గారు, మీ చక్రాన్ని నా మీద సంధించకండి. మీకు కోడల పిల్ల కావాలి అంతే కదా? మీకెలా తెలుసు? ఈ మ్యారేజ్ శాస్త్రితో ఇంకేం పనులు ఉంటాయండి? నవగ్రహాల టైంకు రమ్మంటారా, దశావతారాల టైంకు రమ్మంటారా? నవగ్రహాలు ఎందుకులేండి, దశావతారాల టైంకే రండి. అలాగేనండి, అలాగే. నవగ్రహాల టైము దశావతారాల టైము ఏమిటండి? ఎప్పుడూ వినలేదు. శాస్త్రి గారి భాషలో నవగ్రహాలంటే 9 గంటలు, దశావతారాల టైం అంటే 10 గంటలు అని అర్థం. రేపు 10ంటికి వస్తారట. దశావతారాల టైం అయిపోయిందిగా, ఇంకా శాస్త్రి గారు రాలేదేంటి? వచ్చేసానండి. దశావతారాలంటే దశావతారాలే. పెళ్లికి ముహూర్తం ఎంత ముఖ్యమో పెళ్లి మాటలకు కూడా ముహూర్తం అంతే ముఖ్యం. సరే సరే కూర్చోండి. ఏ, ఇప్పుడు చెప్పండి అసలు సంగతి. మా సంగతి సరేనండి, మీ సంగతి ఏంటి? ఆ? అదే, ఏం తాగుతారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? కోల్డ్ కాఫీ తెప్పించండి. రంగమ్మా, సంగతి ఏమిటి అని అడిగేసరికి ఏమై ఉంటుందో అని బెదిరిపోయాను. ఏంటమ్మగారు? కోల్డ్ కాఫీ అంటే ఏంటయ్య గారు? అదేనే, మామూలు కాఫీ తయారు చేసి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకురా. ఆ? అలాగేనయ్యా. నువ్వు ఉండమ్మా, ఉండు ఉండు. అయ్యా చక్రపాణి గారు, మీ ప్రయోగాలను ఆమె చేయకండి బాబోయ్. అమ్మా, మామూలుగా వేడి కాఫీ తీసుకొచ్చేయి, వెళ్ళు. అలాగేనండి. ఇప్పుడు చెప్పండి. అంతా మీకు తెలిసిందే. మా అబ్బాయిని మీరు చూశారుగా. చూడకపోవడం ఏమిటండి? ఒకప్పుడు సల్మాన్ ఖాను, ఇప్పుడు వివేక్ ఓబ్రాయ్. మీకు ఐశ్వర్యారాయ్ లాంటి అమ్మాయి కావాలి అంతేగా? నార్త్ సంగతి మాకెందుకులేండి, సౌత్ లో అమ్మాయిల గురించి చెప్పండి. మీకు ఎలాంటి కోడలు కావాలి? చక్కని అమ్మాయి అంటే చెప్పండి. అయితే ఈ ఫోటోలు చూడండి, నచ్చితే సిట్టింగ్ ఏర్పాటు చేసేస్తారు. సిట్టింగ్ ఏమిటండి? అదేనండి, పెళ్లి చూపులు.
అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి ముందు కూర్చోబెడతారు కదా, అదే సిట్టింగు. నాన్నగారు చాలా చెక్కులు పెండింగ్లో ఉన్నాయి, సంతకాలు పెడతారా? నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కానీ నువ్వు అర్జెంటుగా చేయవలసిన పని ఒకటి ఉంది. దీంట్లో అమ్మాయిల ఫోటోలు ఒకసారి చూడు. అది నాన్నగారికి చెప్పానురా నువ్వు ఆలోచిస్తున్నావని. కానీ ఈయనే శాస్త్రి గారిని పిలిచారు. చందు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలరా. రాత్రి అమ్మ కూడా ఇదే చెప్పింది నాన్న. కానీ బిజినెస్ జీవితానికి వ్యాపారానికి ముడిపెట్టకురా. ఈ మాట కూడా అమ్మ చెప్పింది నాన్న. ఏం చెప్పినా నేను మీ అమ్మ ఒకటే చెప్తానురా. కనుక మా మాట విను. ఈ అమ్మాయిల్లో ఎవరు నచ్చారో చెప్పు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం. నాన్న, రాత్రి అమ్మ చెప్పాక బాగా ఆలోచించాను. మీరు నా పెళ్లి చూడాలని ఆశపడుతున్నారు. కానీ ఇప్పుడు నా భార్య కన్నా మిమ్మల్ని అభిమానంగా చూసుకునే కోడలు చాలా అవసరం అనిపిస్తుంది. అమ్మ 24 గంటలు మిమ్మల్ని చూసుకోలేదు. అలాగని నర్సులు ఆయాలు మిమ్మల్ని చూడటం నాకు ఇష్టం లేదు. నాలాగా అమ్మలాగా అభిమానంతో మీ పనులు చూసే పని మనిషి కావాలి. అందుకే ప్రస్తుతం పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నాను. అమ్మయ్యా, ఏదో ఒక విధంగా ఒప్పుకున్నావుగా. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? శాస్త్రి గారు, ఈ ఫోటోల్లో ఉన్న అమ్మాయిల వివరాలు మా వాడికి చెప్పండి. అలాగే సార్. ఈ అమ్మాయి వెంకటాపురం వాసిరెడ్డి శాస్త్రి గారు, నాన్న, ఈ ఫోటోలు చూస్తే అమ్మాయిలు అందంగా ఉన్నారో లేదో తెలుస్తుంది, కానీ వాళ్ళ మనస్తత్వం తెలియదు. ఒకవేళ అందం నచ్చి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మిమ్మల్ని అభిమానిస్తుందన్న నమ్మకం నాకు అస్సలు లేదు. నీకు సేవలు చేస్తుందో లేదో కూడా తెలియదు. అదేంట్రా, నన్ను అభిమానిస్తే నీకు నచ్చకపోయినా పెళ్లి చేసుకుంటావా? మిమ్మల్ని బాగా చూసుకునే ఏ అమ్మాయి అయినా నాకు నచ్చుతుంది నాన్న. నేను అలాంటి అమ్మాయిని చూశాను. ఎక్కడ్రా? హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? అవును, మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మరో అమ్మాయి కూడా అదే హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ అమ్మాయి స్నేహితురాలు ఆమె కోసం చాలా తపన పడింది. సొంత చెల్లెల కన్నా ఎక్కువ బాధపడింది. రక్తం ఇచ్చింది. ఆమె బతకాలని దేవుణ్ణి ప్రార్థించింది. రాత్రి పగలు కంటికి రెప్పలా కాపాడుకుంది. అలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి అయితే మిమ్మల్ని బాగా చూసుకోగలదు. ఎవర్రా ఆ రోజు గుళ్ళో కనిపించిందని చెప్పానే ఆ అమ్మాయా? అవునమ్మా. నీకు తెలుసా సుశీల? తెలుసండి, ఆ రోజు మాట్లాడాను. ఆ అమ్మాయి పేరు గీత. ఆ రోజే అన్నాను, నువ్వు వంకర్లేని గీతవమ్మా అని. ఇంకేం శాస్త్రి గారు, అత్తగారికి కూడా నచ్చిందిగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడండి. అడ్రస్ చెప్పండి, ఈవేళ వెళ్తాను. అడ్రస్ తెలీదండి. అడ్రస్ తెలీదా? మరి ఎలాగండి? ఆ అమ్మాయి ఏమైనా ఐశ్వర్యరాయ, అమీషా పటేలా? ఇల్లు ఎక్కడ అంటే చెప్పడానికి. ఓ పని చేయండి, నేషనల్ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. పేషెంట్ పేరు అంజలి, ఆ అమ్మాయి పేరు గీత. అంజలిని గీత వాళ్ళు అడ్మిట్ చేశారు కనుక రిజిస్టర్లో వాళ్ళ అడ్రస్ తప్పకుండా ఉంటుంది. వెళ్ళి ట్రై చేయండి. అలాగే చేద్దాం. అయినా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదండి. వాళ్ళ పెళ్లి స్వర్గంలోనే నిర్ణయమైపోతే భూమి మీద కలపడం ఎంతసేపు? ఆ దేవుడే చూపిస్తాడు అడ్రస్. వెళ్ళొస్తాను. కాఫీ చల్లారిపోయిందేమో. మీకు కావాల్సింది కోల్డ్ కాఫీగా. తాగండి. ఏదో మర్చిపోయాను. ఏంటప్పా? గుర్తొచ్చింది, కోటు. సురేష్ ఇక్కడే ఉంటే గుర్తు చేసి తీసుకొచ్చేవాడు. రాజ్యం, ఏమిటండి? కోటు తీసుకురా. ఇప్పుడే తెస్తాను. అంకుల్,